హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. 1975 1985 మధ్యలో స్టార్డమ్ తెచ్చుకున్న దాదాపు హీరోలందరికీ 70 ఏళ్లు వయసు పైబడిందన్న మాటే. అందులోనూ దక్షిణాదిలో సూపర్ స్టార్ గా ఒక వెలిగిన రజనీకాంత్ గారు కూడా దాదాపు 70 ఏళ్లు దాటేసి చాలా కాలమే అయినట్టే లెక్క. మరి ఆయన పుట్టినరోజు ఈ రోజు కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి వివరాలు మన విశ్వ రివ్యూ కోసం. రజనీకాంత్, ఆయన అసలు పేరు శివాజీరావు. 1975లో బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్లు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా చిత్రం ఘన విజయం సాధించి రజనీకాంత్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007లో వచ్చిన శివాజీ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిన 3వ సినిమాగా పేరుగాంచింది. 2010లో వచ్చిన రోబో, 2018లో వచ్చిన 2O సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా రోబోగా ద్విపాత్రమయం చేశాడు. ఈ 2 సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. రజనీకాంత్ గారు 1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవాళ్లు. రజనీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర పూణే సమీపంలోని మావడి కడై సత్తార్ నుంచి బెంగళూరుకి వలస వచ్చారు. 1956లో రామోజీరావు పదవి విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంత నగర్కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు. పాఠశాల విద్య పూర్తి కాగానే రజనీకాంత్ కూలీతో సహా అనేక పనులు చేశాడు. తర్వాత బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీసు అంటే BTS లో బస్ కండక్టర్ గా ఉద్యోగం వచ్చింది. కన్నడ నాటక రచయిత టోపీ మునియప్ప తన పౌరాణిక నాటకాల్లో ఒకదానిలో నటించే అవకాశం ఇచ్చిన తర్వాత నాటకాలలో పాల్గొనడం కొనసాగించాడు. ఒక ప్రకటనను చూసిన తర్వాత కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నట శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ అతని స్నేహితుడు సహోద్యోగి అయిన రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించి ఆర్థికంగా మద్దతు ఇచ్చాడు. శిక్షణా సంస్థలో ఉన్న సమయంలోనే తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్ అతన్ని గుర్తించాడు. అప్పటికే తమిళనాడు ప్రజాదరణ పొందిన శివాజీ గణేశంతో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెర మీద రజనీకాంత్ అని మార్చాడు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్ లోని పాత్ర పేరు నుండి దీనిని తీసుకున్నారు. అలాగే తమిళం మాట్లాడడం నేర్చుకోమని దర్శకుడు అతనికి సలహా ఇచ్చాడు. రజనీకాంత్ వెంటనే ఆ సలహాను అనుసరించాడు. రజనీకాంత్ గారు 1975లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంలో తన ప్రస్థానం ప్రారంభించారు. దర్శకుడు బాలచందర్ తాను తమిళంలో రూపొందించిన అవళ్ ఒరు తొడై కథై 1974కి తెలుగు పునర్నిర్మాణమైనటువంటి అంతులేని కథ సినిమాలో నటింపజేశాడు. మూండ్రు ముడిచి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమాలో రజనీ సిగరెట్ పైకి ఎగరేసి కాల్చే శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1976లో ఆయన చివరి చిత్రం బాలు జేసు. ఈ సినిమాలో కథానాయకును ఏడిపించే ప్రధాన విలన్ పాత్ర పోషించాడు. 1977లో బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన అవర్గల్, భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన 16 వైదినిలే చిత్రాల్లో ఇలాంటి పాత్రల్లోనే నటించాడు. 1977 మధ్యలో తెలుగులో మొట్టమొదటిసారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా కూడా నటించాడు. హిందీ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ తన రోల్ మోడల్ గా పేర్కొనే రజనీ అమితాబ్ హిందీలో నటించిన చిత్రాల పునర్నిర్మాణాలలో కథానాయకుడిగా నటించడం ఈ దశకంలోనే ప్రారంభమైంది. 1978లో వచ్చిన శంకర్ సలీం సిమోన్ సినిమా, 1977లో అమితాబ్ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంతోనీ సినిమాలకు పునర్నిర్మాణం. అదే సినిమా రామ్ రాబర్ట్ రహీం అనే పేరుతో తెలుగులో పునర్మిస్తే అందులో కూడా రజనీ నటించడం విశేషం. ఈ దశకంలో మొత్తం 11 హిందీ చిత్రాల పునర్నిర్మాణంలో రజనీ నటించాడు. 1983 వచ్చేసరికి తమిళంలోనే కాక తెలుగు, కన్నడ భాషల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన నటుడు అయ్యాడు. అదే సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ హేమమాలినితో కలిసి అందా ఖానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించాడు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా పరిశ్రమలో రికార్డు సృష్టించింది. ప్రేక్షకులకు ఆయన మరింత చేరువ చేసింది. అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు హక్కులు తీసుకోవడంతో సహాయం చేసి ఆ సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించాడు. 1995లోనే మలయాళం సినిమా తెన్బిన్
కోయంబత్తూర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో కె బాలచంద్ర నిర్మాతగా తమిళం తెలుగు భాషల్లో ముత్తు పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. 2002లో రజనీకాంత్ బాబా అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశాడు. ఈ సినిమా అభిమానులు ఉత్సాహంతో విపరీతమైన ప్రచారం మధ్య ఈ చిత్రం విడుదలైంది. ఒక గ్యాంగ్స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్రం నేపథ్యం. కానీ ఇది మార్కెట్ అంచనాలు అందుకోలేక చితికిలబడింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత కామెడీ హర్రర్ చిత్రం చంద్రముఖితో తిరిగి నటనలోకి అడుగుపెట్టారు. అది మళ్లీ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. అతని తదుపరి చిత్రం ఎన్ శంకర్ యొక్క శివాజీ, 3వ భారతీయ చిత్రం మరియు 100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించిన మొట్టమొదటి తమిళ చిత్రం. ఆ తర్వాత అతను సైన్స్ ఫిక్షన్ చిత్రం ఎందిరన్ మరియు దాని సీక్వెల్ 2.0లో శాస్త్రవేత్తగా మరియు ఆండ్రో హరియాను నాయుడు రోబోగా ది పాత్ర చేశారు. రెండు విడుదలైన సమయంలో భారతదేశంలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు మరియు అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటి. 2023లో అతని బ్లాక్ మస్టర్ జైలర్ తమిళ చిత్ర పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. 600 కోట్లకు పైగా సుమారు $డాలర్లలో ఆ విధంగా సంపాదించింది. తర్వాత 2005లో అతని సినిమా కూలీ 500 కోట్లు దాటింది. దీనితో అతని పరిశ్రమలో 3 సినిమాలు 500 కోట్ల మార్కును అధిగమించిన ఏకైక నటుడిగా నిలిచాడు. రజనీకాంత్ లతా రంగాచారిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎతిరాజ్ కాలేజీ సర్ ఉమెన్ విద్యార్థిని. ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం అతని ఇంటర్వ్యూ చేసింది. వీరి వివాహం 1981 ఫిబ్రవరి 25న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య, రజనీకాంత్ సౌందర్య రజనీకాంత్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. లతాది ఆశ్రమం పేరుతో పాఠశాలను కూడా నడుపుతోంది. రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984లో కలైమామణి, 1989లో ఎంజీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలై చల్వం పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతనికి 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ పాల్కే అవార్డును కూడా పొందారు. ఇలా మేటి స్టార్గా, స్టైలిష్ స్టార్గా, కమర్షియల్ స్టార్గా భారతదేశం కాకుండా సింగపూర్ లాంటి విదేశాల్లో కూడా ఒక స్టార్డమ్ను సంపాదించిన ఏకైక తమిళ నటుడు, ఆ భారతీయ నటుడిగా పేరు పొందినటువంటి రజనీకాంత్ ఒక సూపర్ స్టారు. కాబట్టి ఆయన స్టైల్ మొత్తాన్ని అనుసరించి ఎంతో మంది ఆదర్శనీయంగా ఆయన్ని అనుసరించి వచ్చినటువంటి వాళ్ళు నేటి కూడా 100 మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, రజనీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మన విశ్వ రివ్యూ ఛానల్లో ఆయన యొక్క మ్యాటర్ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.